నెక్స్ట్ వన్. An example of balanced force is, బ్యాలెన్స్డ్ ఫోర్స్కి ఉదాహరణ రాయమంటున్నాడు. బ్యాలెన్స్డ్ ఫోర్స్కి ఉదాహరణ రాయమంటున్నాడు. బుక్ లయింగ్ ఆన్ ఏ టేబుల్, బుక్ లయింగ్ ఆన్ ఏ టేబుల్, కిక్కింగ్ బాల్, పుషింగ్ కార్ట్, ఫాలింగ్ స్టోన్. బ్యాలెన్స్ అవుతుంది, బ్యాలెన్స్డ్ ఫోర్స్ అన్నాము అని అంటే అది స్టేబుల్గా ఉండాలి, స్టేబుల్గా ఉండాలి, కదలకుండా ఉండాలి. బ్యాలెన్స్డ్ ఫోర్స్ రెండు సైడ్ల లెఫ్ట్ అండ్ రైట్ కానీ లేదా టాప్ అండ్ బాటమ్ కానీ ఫోర్సులు కనుక ఈక్వల్గా ఉంటే దట్ ఈస్ సెట్ టు బి బ్యాలెన్స్డ్ ఫోర్సెస్. బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ అంటారు. బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ లెఫ్ట్ వైపు రైట్ వైపు సమానంగా కనుక ఫోర్సెస్ అప్లై అవుతే ఈ వస్తువులో కదలిక అనేది ఉండదు, ఈ వస్తువులో కదలిక అనేది ఉండదు. అదేవిధంగా పైకి మరియు కిందికి కనుక సమాన ఫోర్సులు కనుక పనిచేసినట్టయితే ఈ వస్తువులో కదలిక అనేది ఉండదు. కాబట్టి ఈ వస్తువు బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంది అని అనుకుంటాము, కదలకూడదు. కాబట్టి ఇక్కడ కదలందేది బుక్, కిక్కింగ్ ఏ బాల్ అంటే బాల్ అంతా దొరుకుతూనే ఉంటుంది, కాబట్టి ఇది బ్యాలెన్స్డ్ కాదు. పుషింగ్ ఏ కార్ట్, ఒక కార్ట్ ఉందనుకోండి, దాన్ని పుష్ చేస్తూ ఉన్నాను అనుకోండి, అది ముందు దిశలో కదులుతూనే ఉంటుంది. ఫాలింగ్ స్టోన్, పైనుంచి స్టోన్ పడుతూ ఉందనుకోండి, కదులుతూ ఉంది, కదులుతుంది. కాబట్టి ఇవి కావు, బ్యాలెన్స్ ఫోర్సెస్ కావు. కాబట్టి ఏంటిది? బుక్ లయింగ్, బుక్ లయింగ్ ఆన్ ఏ టేబుల్, బుక్ లయింగ్ ఆన్ ఏ టేబుల్, టేబుల్ మీద ఉన్న బుక్ ఏదైతే ఉంటుందో ఇది కదలకుండా ఉన్నది. కాబట్టి దీని మీద పనిచేసే ఫోర్సెస్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండి ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తూ ఉన్న వాటిగా తీసుకున్నట్టయితే ఇది బ్యాలెన్స్డ్ ఫోర్స్ కిందికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ సెవెంత్ వన్. అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ కాజెస్. అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ ఏం చేస్తవి? ఓన్లీ రొటేషన్, ఓన్లీ చేంజ్ ఇన్ డైరెక్షన్, చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ మోషన్ ఆర్ షేప్, నో చేంజ్ అట్ ఆల్. అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ ఏం చేయడం జరుగుతుంది అంటే దాని యొక్క స్టేట్ ఆఫ్ మోషన్ని చేంజ్ చేస్తుంది. అంటే అది రొటేషన్ కావచ్చు, డైరెక్షన్లో కావచ్చు, స్పీడ్ చేంజ్లో కావచ్చు, ఇట్లాంటివి ఏవైనా కావచ్చును. చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ మోషన్, చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ మోషన్, స్టేట్ ఆఫ్ మోషన్ని చేంజ్ చేయడం కోసము ఉపయోగపడడం జరుగుతుంది. అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ ఎప్పుడు కానీ దాని యొక్క స్టేబుల్ స్టేట్ని మార్చి, నిశ్చల స్థితిని మార్చి మోషన్లోనికి తీసుకురావడానికి ఉపయోగపడతాయి, లేదా ఆకారాన్ని మార్చడానికి ఉపయోగపడతాయి. కాబట్టి సి ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఫ్రిక్షన్ ఈజ్ ఏ ఫోర్స్, ఫ్రిక్షన్ మరి ఏ రకమైన ఫోర్సు? కాంటాక్ట్ ఫోర్సా, నాన్ కాంటాక్ట్ ఫోర్సా ఫ్రిక్షన్ అనేది? ఫ్రిక్షన్ అంటే ఏంటనేది ఫస్ట్ తెలవాలి. ఇట్లా మనము ఒక బాల్ ఉంది అనుకోండి, ఒక బాల్ని కనుక తంతే ఏమవుతుంది? అది ఈ దిశలో ప్రయాణిస్తుంది. కానీ ఏమవుతుంది? పోయినా కొద్ది స్పీడ్ తగ్గుతూ ఎక్కడో ఒక దగ్గర ఏమవుతుంది? ఆగిపోవడం జరుగుతుంది. ఓకేనా? ఇట్లా వెళ్తుంది, ఆగిపోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఫోర్స్ మనం ఈ దిశలో అప్లై చేసినప్పుడు బాల్ అనేది ఫ్రంట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటుంది. మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఎర్త్ ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేసే ఫోర్స్ ఏదైతే ఉందో ఈ ఫోర్స్ని ఏమంటారంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు. ఈ ఫోర్స్ని ఏమనడం జరుగుతుంది? ఫ్రిక్షనల్ ఫోర్స్ అని అనడం జరుగుతుంది. ఈ ఫోర్స్ని ఫ్రిక్షనల్ ఫోర్స్గా మనము తీసుకోవడము జరుగుతుంది. కాబట్టి ఇది మనకు ఫ్రిక్షనల్ ఫోర్స్, ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేసే ఫోర్స్ని ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాము, ఫ్రిక్షనల్ ఫోర్స్ అని అనడము జరుగుతుంది. కాబట్టి ఇది ఒక కాంటాక్ట్ ఫోర్స్. ఇది ఒకటేంటిది? కాంటాక్ట్ ఫోర్స్. నాన్ కాంటాక్ట్ ఫోర్స్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్. ఇవి నాన్ కాంటాక్ట్ ఫోర్స్లు, ఇవి మూడు. ఇది మాత్రమే కాంటాక్ట్ ఫోర్స్, ఫ్రిక్షన్ కాంటాక్ట్ ఫోర్స్. 9th క్వశ్చన్ చూడండి. విచ్ ఫ్యాక్టర్ ఇంక్రీజెస్ ఫ్రిక్షన్? ఇందులో ఏది ఫ్రిక్షన్ ఇంక్రీజ్ చేస్తుంది? ఫ్రిక్షన్ ఇంక్రీజ్ చేస్తుంది? స్మూత్నెస్ ఆఫ్ సర్ఫేసా? సో ఇక్కడ వాట్ ఈజ్ ఆస్క్డ్, విచ్ ఫ్యాక్టర్ ఇంక్రీజెస్ ఫ్రిక్షన్ ఇందులో ఏ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ చేస్తుంది? స్మూత్నెస్ ఆఫ్ సర్ఫేసా,
లూబ్రికేషనా, రఫ్నెస్ ఆఫ్ సర్ఫేసా, స్ట్రీమ్ లైనింగా? ఏది ఫ్రిక్షన్ ఇంక్రీజ్ చేయడం జరుగుతుందంటే రఫ్నెస్ ఆఫ్ సర్ఫేస్ ఇంక్రీజ్ చేస్తుంది. అసలు యాక్చువల్గా ఫ్రిక్షన్ ఏమవుతుంది అంటే, ఫ్రిక్షన్ అంటే ఏంటి అని అంటే, ఇది రోడ్ అనుకోండి. ఈ రోడ్లో ఇట్లా స్మాల్ 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 గరుకు తలాలు ఉంటాయి కదా. ఈ మన వెహికల్ ఏదైతే ఉందో ఇట్లా ఇంటర్లాకింగ్ అయితే టైర్లు అనేది వీటి మధ్య ఇంటర్లాకింగ్ అంటారు. ఇట్లా ఇంటర్లాకింగ్ అవ్వడం వలన ఏమవుతుంది అని అంటే అక్కడ ఫ్రిక్షన్ అనేది కలుగుతుంది. ఇక్కడ ఎక్కువ రఫ్నెస్ కనుక ఉందనుకోండి, ఎక్కువ ఇంటర్లాకింగ్ జరుగుతుంది. ఎక్కువ ఇంటర్లాకింగ్ జరిగితే ఎక్కువ ఫ్రిక్షన్ డెవలప్ అవుతుంది. కాబట్టి ఫ్రిక్షన్ అనేది రఫ్నెస్ ఎక్కువైతే ఫ్రిక్షన్ ఎక్కువైతుంది. స్మూత్నెస్ ఏమవుతుంది? స్మూత్నెస్ ఫ్రిక్షన్ని తగ్గిస్తుంది. ల్యూబ్రికేషన్స్ అంటే గ్రీజులు పెడతాం కదా, గ్రీజులు ఆయిల్ పూస్తాం కదా, అది ఫ్రిక్షన్ తగ్గడం కోసము, పెరగడం కోసం కాదు. స్ట్రీమ్ లైనింగ్, హెలికాప్టర్స్ అట్లాంటివి కనుక ఉన్నాయనుకోండి, అవేమవుతాయి, గాలి యొక్క ఫ్రిక్షన్ తగ్గించుకోవడం కోసం ప్రత్యేకమైన ఆకారాలలో ఉంటాయి. అవి ప్రత్యేకమైన ఆకారాల్లో ఉండడం జరుగుతుంది. దాన్ని స్ట్రీమ్ లైనింగ్ అంటారు. కాబట్టి ఇప్పుడు ఫ్రిక్షన్ ఇంక్రీజ్ చేసేది ఏంటిది? రఫ్నెస్ ఆఫ్ ద సర్ఫేస్. నెక్స్ట్ ది 10th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ దిస్ 10th క్వశ్చన్? వై ఆర్ బాల్ బేరింగ్స్ యూజ్డ్? బాల్ బేరింగ్స్ ఎందుకు యూజ్ చేయడం జరుగుతుంది? ఎందుకు బాల్ బేరింగ్స్ యూజ్ చేస్తారు? ఇంక్రీజ్ ఫ్రిక్షనా, రెడ్యూస్ ఫ్రిక్షనా, ఇంక్రీజ్ వెయిటా, ఇంక్రీజ్ ఏరియానా? బాల్ బేరింగ్లు అంటే ఏంటివి చెప్పండి. మనకి ఇట్లాంటి వీల్స్ ఉంటాయి కదా, ఈ రెండింటి మధ్య చెరాలు ఉంటాయి. బేరింగ్స్ అంటారు. ఈ చెరాలు ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే ఒకదాని మీద ఒకటి గుండ్రంగా ఉండడం వల్ల ఈజీగా అవి ఈజీగా కదలడం జరుగుతుంది. కాబట్టి అంటే ఈజీగా కదులుతుందంటే ఈజీ మూమెంట్ వస్తుందని అర్థం ఏంది? ఫ్రిక్షన్ తగ్గుతుంది. ఈజీ మూమెంట్ వస్తుందని అర్థం ఏంది? ఫ్రిక్షన్ రెడ్యూస్ అవుతుంది. ఫ్రిక్షన్ తగ్గడం జరుగుతుంది కాబట్టి రెడ్యూస్ ఫ్రిక్షన్ని తగ్గించడం కోసము బాల్ బేరింగ్స్ని మనము యూస్ చేయడం జరుగుతుంది. బాల్ బేరింగ్స్ని యూస్ చేస్తాము.